పూర్వం ఒక అడవిలో రకరకాల పక్షులు నివసించేవి. ఒకరోజు వాటి మధ్య పెద్ద చర్చ జరిగింది. నా కోత బాగుంటుంది అని ఒకటి, లేదు లేదు నా పాటే బాగుంటుంది అని మరొకటి అలా వాదులాడుకోవడం మొదలుపెట్టాయి. దూరం నుంచి అదంతా గమనిస్తున్న గరుడ పక్షి అక్కడికి ఎదుర్కొంటూ వచ్చింది. మీలో మీరు గొడవ పడితే లాభం లేదు. పక్షుల కోతలన్నీ పాటల శృతిలాగే ఉంటాయి కాబట్టి నేను దీనికి ఒక ఉపాయం ఆలోచించాను అని చెప్పింది. అదేంటో చెప్పమని అన్ని పక్షులు ఉత్సాహంగా అడిగాయి. అదేంటో మీకు రేపు చెబుతాను అని ఎగిరిపోయిందా గరుడు పక్షి. మరుసటి రోజు పక్షులన్నింటినీ గరుడు పక్షి సమావేశపరిచింది. నేను గొప్ప అని ఎవరూ తగువలాడాల్సిన పని లేదు. మన పక్షి జాతి మొత్తం ఒక పోటీ పెట్టుకుందాం. అందులో ఎవరి కోత బాగుంటుందో తేల్చేద్దాం అని చెప్పింది. అందుకు అవన్నీ సరేనని అంగీకరించాయి. మన స్వరం మనకు బాగానే అనిపిస్తుంది, కానీ బయట వాళ్లే ఎవరిది వినసొంపుగా ఉందో ఖచ్చితంగా చెప్పగలరు. అందుకే మనలో ఎవరి కోత బాగుంటుందో నిర్ణయించే అధికారం అడవిలోని వేరే జీవికి అప్పగిద్దాం అంది గరుడు పక్షి. ఆ అడవి జంతువుల్లో అతి తెలివైనదిగా పేరొందిన పులికి ఆ బాధ్యత అప్పగించాలని అన్ని పక్షులు తీర్మానించాయి. పోటీకి ఒక తేదీ నిర్ణయించుకున్నాయి. వెంటనే గరుడ పక్షి పులికి కబురు పంపించింది. ఆ రోజు రానే వచ్చింది. పోటీ కోసం అన్ని పక్షులు ఒక చోటకు చేరాయి. వాటికి ఎదురుగా పులి, దాని పక్కనే గరుడ పక్షి కూర్చున్నాయి. ఇక పోటీ ప్రారంభించాలి అని అనుకుంటుండగానే సమీపంలోని గ్రామం నుంచి ఒక కోడిపుంజు అక్కడికి వచ్చింది. నీకు ఇక్కడ ఏం పని అని పక్షులన్నీ దాన్ని అడిగాయి. పోటీ చూసేందుకు వచ్చా, పాల్గొనేందుకు కాదు అని అది సమాధానమిచ్చింది. ఏం పర్లేదు, నువ్వు పక్షి జాతికి చెందినదానివే కాబట్టి పోటీలో పాల్గొనొచ్చు అని పిలిచింది పులి. పక్షులు సరేననడంతో వరుసలో చివరిగా నిల్చుంది కోడి. నాకు అందరూ సమానమే, నా తీర్పునకు అంతా కట్టుబడి ఉండాలి అని పులి చెప్పి పోటీ ప్రారంభించింది. పక్షులు సరేనని కూసేందుకు సిద్ధమయ్యాయి. మొదటగా కోకిల, తర్వాత కాకి, ఇలా ఒక్కొక్కటిగా తమ ప్రతిభను ప్రదర్శించాయి. చివరిగా నిల్చున్న కోడి మౌనంగా ఉండిపోయింది. అది చూసిన పులి, నువ్వు కూడా నీ కోత వినిపించు అనగానే గొంతు విప్పిందా కోడి. అన్నింటి కోతలు విన్న తర్వాత పులి కాసేపు మౌనంగా ఉండిపోయింది. విజేత ఎవరా అని పక్షులన్నీ ఆతృతతో ఎదురుచూడసాగాయి. మీ అందరిలో కోడిపుంజు కోత బాగుంది అని పులి అనగానే మిగతా పక్షులు ఆశ్చర్యపోయాయి. నా ఎంపిక మీకు బాధ కలిగించి ఉండవచ్చు. మీలో చాలా మంచి స్వరం కలిగిన వాళ్ళు ఉన్నారు, కానీ కోడినే విజేతగా ప్రకటించేందుకు ఒక కారణం ఉంది. అదేంటంటే కోయిల కోతకు వసంతంలోనే విలువ, చుట్టాలు రాబోయే ముందే కాకి కబురుకు విలువ. ఇలా ఒక్కో పక్షి కోతకు ఆయా సమయాల్లోనే విలువ ఉంటుంది. కానీ కోడిపుంజు మాత్రం ప్రతిరోజు మనుషులను ఇతర జీవులను మేల్కొల్పుతుంది. అందుకే దాని కోతకు ఓటు వేశా అంటూ వివరించింది పులి. పులి తెలివికి పక్షులన్నీ ఆశ్చర్యపోతూ ఆలోచనలో పడ్డాయి. నేనే గొప్ప అని ఎప్పుడూ విర్రవీగకూడదు. ఒక్కో సమయంలో ఒక్కో పక్షికి ప్రత్యేకత ఉంటుంది. మనకన్నా గొప్పవాళ్లు ఉంటారని గ్రహించాలి అని అవి చర్చించుకుని కోడిపుంజును అభినందించాయి. ఒక అడవిలో రకరకాల పక్షులు ఉండేవి. అవన్నీ ఒకరోజు తమలో ఒకరిని రాజుగా ఎన్నుకోవాలని సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. రాజు కావడానికి అర్హతలేంటి? తెలుపా నలుపా అని అడిగింది కాకి. తెలుపు నలుపుతో సంబంధం ఏముంటుంది? రాజు కావడానికి బలము బుద్ధి అర్హతలుగా ఉండాలి అన్నది హంస. అలా అవన్నీ చాలాసేపు చర్చించుకున్నాయి. చివరికి ఎవరు అందరికన్నా ఎత్తులో ఎగురుతారో వారే రాజు అని పక్షులన్నీ నిర్ణయించాయి. పోటీలో చాలా పక్షులు పాల్గొన్నాయి.
ఒక పేరులేని పక్షి కూడా ఈ పోటీలో పాల్గొంది. కోయిల ఎలవేసి పోటీ ప్రారంభించగానే అన్ని పక్షులు ఒక్కసారిగా ఎగరడం మొదలుపెట్టాయి. అన్నింటికన్నా గ్రద్ద చాలా పైకెగిరింది. అన్ని పక్షులు గ్రద్దే రాజు అని అంటూ ఉండగా హఠాత్తుగా గ్రద్ద రెక్కలలో దాక్కున్న పేరులేని పక్షి బయటకు వచ్చి ఇంకా పైకి ఎగిరిపోయింది. పాపం గ్రద్ద అప్పటికే బాగా పైకెగిరి ఆయాస పడడం వల్ల పేరులేని పక్షిని దాటలేకపోయింది. పేరులేని పక్షి నేనే రాజు అని సంబరపడింది. నేనే రాజు. పక్షులకు అది మోసం చేసిందని తెలిసిపోయింది. తరువాత మళ్లీ పక్షులన్నీ ఆలోచించి ఎవరు నీటిలో లోతుగా వెళ్లగలరో వారే రాజు అని ప్రకటించాయి. బాతు నీటి లోపలికి వెళ్ళింది. అది ఈదుకుంటూ చాలా లోతుకు వెళ్ళింది. దాంతో బాతు గెలిచింది అనుకునేసరికి పేరులేని పక్షి మళ్లీ బాతు రెక్కల నుండి బయటపడి ఇంకా నీటి లోపలికి వెళ్లి నేనే గెలిచా, నేనే రాజుని అనడం మొదలుపెట్టింది. మిగతా పక్షులకు దాని ప్రవర్తన నచ్చలేదు. అవన్నీ మోసకారి అయిన ఆ పక్షికి బుద్ధి చెప్పాలని అనుకున్నాయి. దాన్ని ఒక పొలంలో బంధించి ఒక గుడ్లగోబను కాపలాగా పెట్టాయి. గుడ్లగోబ చాలా కష్టపడుతూ నిద్ర లేకుండా కాపలా కాసింది. కాని అయితే ఒక్క క్షణం నిద్రను ఆపుకోలేక కునుకు తీసింది. ఇంకేం, అదే అదనుగా అప్పుడు పేరులేని పక్షి రయ్యని ఎగిరిపోయి మాయమైపోయింది. విషయం తెలిసిన అన్ని పక్షులు గుడ్లగోబను నిలదీశాయి. అందుకే గుడ్లగోబ ఎప్పటికీ పక్షులకు మొహం చూపించలేక రాత్రి మాత్రం బయటకు కనిపిస్తుంది అంటారు. ఒక దట్టమైన అడవి ఉండేది. అక్కడ అనేక పక్షులు సామరస్యంగా సంతోషంగా జీవించేవి. అయితే వేసవికాలం రానే వచ్చింది. ఈ కాలంలో పక్షులు వేడిని తట్టుకోలేక హడలిపోయేవి. ఒకానొక చోట ఒక నెమలి ఉండేది. దానికి చాలా అందమైన ఈకలు ఉన్నాయి. ప్రతి పక్షి దానిని బాగా మెచ్చుకునేది. దాని గుబురి ఈకల కారణంగా నెమలి ఈ వేసవి వేడిని తట్టుకోలేకపోయింది. దానికి కావలసిందల్లా వర్షం వచ్చి దుర్భర వాతావరణం నుండి ఉపశమనం కలిగించడమే. ఒకరోజు నెమలి దట్టమైన మేఘాలు ఆ అడవి వైపు వస్తుండడం చూసింది. దాంతో దానికి చాలా ఆనందం కలిగింది. భారీ వర్షం పడుతుందని, అన్ని పక్షులు మండే వేడి నుండి తప్పించుకుంటాయన్నది భావించింది. నెమలి తన ఆలోచనలను కూడా పూర్తి చేయనేలేదు. మేఘాలు గర్జించాయి. ఒక్కసారిగా దానిపై వర్షం కురవడం ప్రారంభమైంది. నెమలి తన అందమైన పురిని విప్పి వర్షంలో నాట్యం చేయడం ప్రారంభించింది. అన్ని పక్షులు గాలిలో ఎగురుతూ కేరింతలు కొట్టసాగాయి. ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్న కోయిలు కూడా వర్షంలో తడుస్తూ చాలా సంతోషంగా ఉంది. అది అందమైన నెమలి నాట్యం చేయడం చూసి పాడడం ప్రారంభించింది. నెమలి కోకిలి యొక్క అందమైన స్వరానికి ఆకర్షితురాలైంది. అలా పాటతో పోటీ పడుతూ నాట్యం చేస్తూనే ఉంది. కొంతసేపటికి తనే పాట కూడా పాడుకుంటూ నాట్యం చేయాలని నెమలికి కోరిక కలిగింది. అనుకున్నదే తడవుగా అది పాడడం ప్రారంభించింది. కాని సరైన స్వరం బయటకు రాలేదు. దాని గొంతు అస్సలు బాగాలేదు. చిన్న కోయిల పక్షిలా కూడా పాడలేకపోయానని తెగ బాధపడిపోయింది. నిరాశతో నెమలి నాట్యం చేయడం మానేసి బుల్లి పక్షి ఎలా పాడుతుందో గమనించసాగింది. అది సంతోషంగా లేదు కదా. కోయిల అద్భుతంగా పాడుతుండడం చాలా అసూయను కలిగించింది. వర్షం ముగిసే వరకు నెమలి వేచి చూసింది. వర్షం ముగిసిన తర్వాత అది కోయిల దగ్గరకు వచ్చి, నీకు సిగ్గులేదా? నాలాంటి పక్షులు నీలా పాడలేవని నీకు తెలుసు, కానీ నువ్వు మమ్మల్ని ఎగతాళి చేయడానికి పాడుతూనే ఉన్నావు అని తిట్టింది. ఆ మాటలకు కోయిల చాలా బాధపడింది. మిత్రమా, నేను చూసిన అత్యంత అందమైన పక్షివి నువ్వు పాడలేకపోతేనే నీ రంగురంగుల పించాలు నేను అందరికంటే ప్రకాశవంతంగా చేస్తాయి. నాట్యం చేయగల అందమైన పక్షిగా ఉండటం నీ జన్మకు సార్థకత. అది విని నెమలి ఆలోచనలో పడింది. కోయిల మళ్లీ ఇలా కొనసాగించింది. ఇంత అందమైన ఈకలతో గొప్ప నాట్యకారినిగా నువ్వు ఉండడం నీకున్న గొప్ప వరం. నీకున్న దానితో నువ్వు సంతోషంగా ఉండాలి. నాకు నీలా అందమైన పించాలు లేవు. నేను నీలా నాట్యం చేయలేను. అయినా నా
పాటతో నేను సంతోషంగా ఉన్నాను. మిత్రమా, నేను నిన్ను బాధ పెట్టి ఉంటే నేను పాడడం మానేస్తాను. దాంతో నెమలి తన తప్పును గ్రహించింది. అది కోయిలకు క్షమాపణలు చెప్పింది. తరువాత కోయిల మధురమైన పాటతో నెమలి అందంగా పురివిప్పి నాట్యం చేస్తుంటే అడవంతా సంతోషం పరుచుకుంది. ఈ కథలో నీతేమిటంటే మనం మన దగ్గర ఉన్న దానితో సంతోషంగా ఉండాలి. అలా కాకుండా ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం వలన నిరంతరం దుఃఖమే మిగులుతుంది. అప్పుడు మనం మన దగ్గర ఉన్న గొప్ప లక్షణాలన్నింటినీ కూడా కోల్పోతాం. ఒకప్పుడు అడవిలో ఉన్న చెట్టుపై బుజ్జిపెట్ట ఒకటి ఉండేది. పాపం అది చాలా పేద పెట్ట. దానికి నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆకలితో తెకమక పడుతూ దొరికిన ఆకులతో కడుపు నింపుకునేది. ఆకలి తీరినా తీరకున్నా ఎప్పుడూ నవ్వుతూ తిరిగేది. ఓ రోజు ఆహారం కోసం పొదలలో వెతుకుతుంటే ఓ తెల్లటి మెరుపు, ఓ మాయా మెరుపు కళ్ల ముందు తలతలా మెరిసింది. పెట్టదానిని ఆశ్చర్యంగా చూసింది. ఏమిటిది? మినుగు మినుగుమంటూ వజ్రంలా మెరిసిపోతుంది. ఆ మెరుపు దగ్గరకు వెళ్లి ముట్టుకుని చూసేసరికి ఒక చిన్న మాయాదండం. పెట్టదానిని తాకగానే అది మాట్లాడుతుంది. నీ హృదయం మంచిదైతే, నీ ఆలోచనలు స్వార్థం లేని ప్రేమగా ఉంటే నువ్వు కోరింది నేనివ్వగలను. నిజంగాను? అదేంటో ఒక్కసారి పరీక్ష చేద్దాం. పెట్ట మాయాదండాన్ని చులిపిస్తూ కొన్ని గింజలు కోరింది. వెంటనే దాని ముందు చాలా గింజలు ప్రత్యక్షమయ్యాయి. పెట్ట కళ్ళు పెద్దగా చేసుకుని ఆ మాయాదండాన్ని చూసింది. అమ్మో, ఇది నిజంగా పనిచేస్తుందే. నాకింకా ఆకలే ఉండదు. ఆ గింజలను అది ఆనందంగా తినేసింది. పెట్టకు మాయాదండం దొరికిన వార్త అడవి అంతటా వ్యాపించింది. తరువాత ఆ పెట్ట ఎవరికి కావాలంటే వారికి సాయం చేస్తూ ఉంటుంది. ఆకలైన కుందేలుకు మొక్కజొన్న, ఏనుగుకు చెరుకు, చిలుకకు జామ పండ్లు, ఇలా ఎవరికి ఏం కావాలంటే అవన్నీ మాయాదండంతో రప్పించి ఇచ్చేది. పెట్టమ్మా నీవు సాయం చేసిన తర్వాతే నా పిల్లలకి ఆకలి తీరింది. నీకు సహాయం చేసింది నేను కాదు, ఈ మాయాదండం. నేను దీన్ని ఎలా ఉపయోగించానో అది ముఖ్యమైనది. పెట్ట మాయాదండాన్ని తన కోసమే కాదు, ఎప్పుడూ ఇతరుల కోసమూ వాడేది. దాంతో అడవంతా బుజ్జిపెట్టకు మంచి పేరు వచ్చేసింది. పెట్ట దగ్గరున్న మాయాశక్తి కొంతమందికి ఆశ్చర్యంగా, మరికొంతమందికి అసూయగా మారింది. పెట్టకి అంత హవా ఎందుకు? మాయాదండం నా చేతుల్లోకి వస్తే నేను పెద్ద పులి అవుతాను. అదను చూసి ఆ దుష్టకాకి మాయాదండాన్ని దొంగిలించింది. ఓ మాయాదండమా, నన్ను బంగారు పక్షిగా మార్చు. మరుక్షణం మాయాదండం కాకి చేతుల్లోంచి గాలిలోకి ఎగిరిపోయింది. శక్తికి స్వార్థం ఉండకూడదు. మంచి మనసు, ప్రేమే అర్హత. తప్పు చేసిన నీకు శిక్ష తప్పదు. తరువాత మళ్లీ మాయాదండం పెట్ట దగ్గరకు వచ్చి చేరింది. అది మంచి హృదయంతో మరలా అందరి కోసము మాయా సేవ కొనసాగించింది. అడవి అన్నదాన కేంద్రం ఏర్పాటు చేసి జంతువులు, పక్షుల ఆకలి తీర్చింది. నాకొచ్చిన అదృష్టాన్ని నేను మాత్రమే అనుభవించడం కాదు, అందరితో పంచుకోవడమే అసలైన మాయ. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన గొప్ప నీతి ఏమిటంటే మాయాదండం అందరి చేతిలో ఉండకపోవచ్చు, కానీ మంచి మనసు అందరిలో ఉండాలి. అది అందరికీ పంచే మంచి మనసు కావాలి. ఒక అడవి మధ్యలో పాఠశాల ఒకటి ఉండేది. ఆ పాఠశాలకు చదువుకోవడానికి చాలా పక్షులు వెళ్తుండేవి. అవన్నీ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినుబండారాలు తింటూ ఆనందంగా గంతులు వేస్తూ పాఠశాలకు వెళ్లేవి. బుజ్జి పిట్టలారా, శుభోదయం. చదువు పండుగ మొదలు పెట్టేద్దామా? టీచర్, చదువు వల్ల ఉపయోగం ఏమిటి? మేము గాలిలో ఎగురుతాం, గూళ్ళు కడతాం, అవి చాలు కదా? అది మంచి ప్రశ్న చిట్టి. గూడు కడతారు సరే, మరి గూడు ఎలా కట్టాలో నేర్చుకోవాలి కదా. పక్క పక్షుల గూళ్ళను చూసి బాగా తెలుసుకోవచ్చు. నేర్చుకోవడమే మన శక్తి. చదువు అనేది నీళ్ళలా అందరికీ అవసరం. జీవితం హాయిగా ఆనందంగా గడపాలంటే విద్య తప్పనిసరి.
టీచర్ టీచర్ నేడు ఏ కథ చెప్తారు? మమ్మల్ని ఎగిరే పక్షులుగా కాదు, ఆలోచించే పక్షులుగా చేస్తానని అన్నారుగా, ఆ కథే చెప్తారా? తప్పకుండా ఆ కథే చెప్తాను, వినండి. అలా కొంగ రోజు మంచి మంచి నీతి కథలు చెబుతుంటే పక్షులన్నీ చాలా శ్రద్ధగా వినేవి. ఒకరోజు పాఠశాలకు వెళ్తున్న పక్షులను చూసి గబ్బిలం హేళనగా నవ్వింది. ఓయ్ పిల్ల పక్షులారా, ఎక్కడికి వెళ్తున్నారు? పాఠశాలకా? అయినా పిట్టలకు పాఠాలు అవసరమా? గాలి ఉంటే చాలు, ఎగిరిపోకపోతే ఓడిపోతాం. మరి నేర్చుకుని ఏం లాభం? అలా అనకురా గబ్బిలం, నేనిప్పుడు 4 భాషల పాటలు పాడగలను, స్కూల్ వల్లే. గబ్బిలం, ఒక్కరోజు వచ్చి చూడు, టీచర్ చెప్పే కథలు వింటే గాలిలో ఎగిరేదానికంటే జీవితాన్ని ఎగరడం నేర్చుకుంటావు. పొండి మీ కర్మ, నేను మాత్రం రాను. ఎవరెన్ని చెప్పినా వినకుండా పక్షులు రోజు పాఠశాలకు వెళ్తుండేవి. ఈ రోజు మనం గూడు నిర్మాణం నేర్చుకుందాం. పావురమా, నువ్వు ఏ విధంగా కట్టావో చెప్పు. టీచర్, నేను నేర్చుకున్నట్టు చిన్న చిన్న కొమ్మలతో గూడు కట్టాను. ఇప్పుడు అది పెద్ద గాలి వీచినా కొట్టుకుపోదు, ఎంత వాన కురిసినా లోపలికి రాదు. శబాష్! బాతుల్లారా, ప్రపంచం ఎక్కడెక్కడ ఉందో తెలుసుకోవాలంటే భౌగోళిక విజ్ఞానం చదవాలి. కాకులు, భద్రతకి చట్టాలేమిటో తెలుసుకోవాలంటే సామాజిక విజ్ఞానం చదవాలి. టీచర్, మీకు విన్నపం, నేను ఒక రోజు మీలా టీచర్ అవ్వాలనిపిస్తుంది. ఆ అల్లరి చిట్టిపెట్ట మాటలు విని పక్షులన్నీ పగలబడి నవ్వేశాయి. ఒకరోజు గబ్బిలం సరైన తిండి దొరకక అలసిపోయింది. ఇక చేసేది లేక నిల్వ ఉంచినవి పాడైనవి తినడంతో దాని స్టమక్ అప్సెట్ అవుతుంది. అది వదిలే గ్యాస్ భరించలేక పక్షులు దానిని బండ తిట్లు తిడుతుంటాయి. కొన్నైతే దానిని దగ్గరకు కూడా రానివ్వు. దాంతో అది దిగులుగా కూర్చుంటుంది. ఆ ప్రక్కనే చదువుకునే పిట్టలు మాట్లాడుకుంటూ ఉంటాయి. నిన్న టీచర్ చెప్పింది గుర్తుందా? ఏ పనైనా ఆలోచించి చేస్తే తప్పులు తక్కువగా ఉంటాయి. కొంగ టీచర్ బోధించింది కదా, పలుసులు తింటే ఆరోగ్యం బాగుంటుందని. ఇప్పుడు చూడు మనం ఎంత బలంగా ఉన్నాము. ఆ మాటలు విని గబ్బిలం ఆలోచనలో పడుతుంది. అరే, చదువంటే కేవలం పుస్తకాలు కాదు, జీవితం ఎలా నడిపించాలో చెప్పేదే కదా. రేపటి నుంచి నేను పాఠశాలకు వెళ్తాను. కొంగ టీచర్ బోధన అద్భుతంగా ఉంటుంది. పుస్తకాలు చదివించడం, చిత్రాలు గీయించడం, కథలు చెప్పడం, పాటలు పాడించడం, స్కూల్ ఒక పండుగలా ఉంటుంది. మొదటి రోజే కొంగ టీచర్ చెప్పిన కథ విన్న గబ్బిలం ఆశ్చర్యపోతుంది. టీచర్, నేను ఎంతకాలం తప్పు చేశాను. చదువు వల్ల ఓ కొత్త దిక్కు కనిపించింది. ఎగిరే రెక్కలకే కాదు, ఆలోచించే మెదడుకు శిక్షణ కావాలి. బాగా చెప్పావు గబ్బిలం, మన చిట్టి గాల్లో ఎగిరేది, నువ్వు బుద్ధిలో ఎగిరావు. చదువు అంటే కేవలం పుస్తకాలే కాదు, జీవితాన్ని గెలుచుకునే సాధనమని, విద్యే నిజమైన రెక్కలు అని ఆ అడవిలోని పక్షులన్నీ గ్రహించాయి. సంతోషంగా జీవించాయి.